హాయ్ గైస్, బిగ్ బాస్ 12th వీక్ నామినేషన్స్లో నిఖిల్, నబీల్, ప్రేరణ, యష్మి, పృథ్వీ ఉన్నారు తెలిసిందే. ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేయడం వల్ల ఎక్కువ ఓట్స్ అయితే నిఖిల్, యష్మి, ప్రేరణకే వచ్చాయి. గ్రూప్ గేమ్ అని నిఖిల్ అండ్ యష్మి రిలేషన్ క్వశ్చన్ చేస్తూ అయితే ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎక్కువ పాయింట్స్ పెట్టారు. ఓల్డ్ కంటెస్టెంట్స్ ఎవరైతే అసలు వైల్డ్ కార్డ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వలేదో వాళ్ళే రావడం వల్ల వైల్డ్ కార్డ్స్ అయితే ప్లస్ అయింది. అండ్ ఓటింగ్లో వీక్గా ఉన్న అవినాష్, టేస్టీ తేజ అండ్ రోహిణి నామినేషన్స్కి రాకపోవడం వల్ల అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇప్పుడు నామినేషన్లో ఉన్నారు. ఈ వీడియోలో అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ ఓటింగ్ ఎలా ఉంది ఈ వీక్ అండ్ ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారన్నది చూద్దాం. ఈ నామినేషన్స్లో నిఖిల్ని సోనియా అండ్ సీత అయితే టార్గెట్ చేశారు. యష్మితో రిలేషన్ విషయంలో ట్రాప్ అనే వర్డ్స్ కూడా యూస్ చేశారు. నిజం చెప్పాలంటే నిఖిల్ ట్రాప్ చేసేలా కానీ ఎక్కడా ఇన్ఫ్లుయెన్స్ చేసేలా కానీ బిహేవ్ చేయలేదు యష్మితో. ఓవరాల్గా నిఖిల్ గ్రాఫ్కి స్లైట్ ఇంపాక్ట్ ఉన్నా కూడా అన్అఫీషియల్ అండ్ అఫీషియల్ పోల్స్లో నిఖిలే లీడ్గా ఉన్నాడు అండ్ ఈ వీక్ అయితే ఖచ్చితంగా సేవ్ అవుతాడు. నబీల్కి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడని నామినేషన్ అయితే వచ్చింది. నబీల్ ఎక్కువ నామినేషన్స్కి రాకపోవడం వల్ల స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అయితే లేదు, కానీ స్టిల్ నబీల్ అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ పోల్స్లో టాప్ 3లో ఉన్నాడు. ఓవరాల్గా చూస్తే ఈ వీక్ నబీల్ సేవ్ అవుతాడు. ప్రేరణ గ్రూప్ గేమ్ అండ్ తన కమాండింగ్ బిహేవియర్ కరెక్ట్ కాదు అని ఓల్డ్ కంటెస్టెంట్స్ నామినేషన్ వేశారు. మెగా చీఫ్ అవ్వడం ఖచ్చితంగా ప్రేరణకి నెగిటివ్ అయితే అయింది, కానీ ఓటింగ్ రిజల్ట్స్ వచ్చేటప్పటికి ప్రేరణకి ప్రతిసారి కూడా మంచి ఓటింగ్ అనేది ఉంది. ఈ వీక్ ప్రేరణ అయితే సేవ్ అవుతుంది షూర్గా. నెక్స్ట్ పృథ్వీ ఫస్ట్ నుంచి కూడా టాస్క్లో ఉండే యాక్టివ్నెస్ ఓవరాల్గా హౌస్లో అయితే లేదు. ఈ వీక్ గౌతమ్తో జరిగిన గొడవ పృథ్వీకి ఖచ్చితంగా మైనస్ అయింది. ఇదివరకు కూడా పృథ్వీ బిహేవియర్ వల్ల చాలాసార్లు నెగిటివ్ అయ్యాడు. ఇప్పటివరకు సేవ్ అవుతూ వచ్చాడు, కానీ ఈసారి మాత్రం డేంజర్ జోన్లోనే ఉన్నాడు. విష్ణుప్రియ ఓట్స్ ఏమన్నా పృథ్వీకి బాగా పడితే సేవ్ అవుతాడు, కానీ పృథ్వీకి స్ట్రాంగ్ ఓటింగ్ అయితే లేదు. నెక్స్ట్ యష్మి. ఈ వీక్ నామినేషన్స్లో ఎక్కువ టార్గెట్ అయింది యష్మినే. గ్రూప్ గేమ్ కానీ ఫ్లిప్పర్ అని కూడా నిఖిల్తో రిలేషన్ మీద కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 12th వీక్ ఈ టైంలో ఈ పాయింట్స్ యష్మి గ్రాఫ్ చాలా తగ్గించాయనే చెప్పాలి. యష్మి ఫ్యామిలీ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఓల్డ్ కంటెస్టెంట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ కూడా తీసుకుని సోలో గేమ్ అయితే ఆడింది ఈ వీక్. టాస్క్లో యష్మి ఫస్ట్ నుంచి కూడా బాగా పర్ఫామ్ చేసేది. ఈ వీక్ కూడా చాలా బాగా ఆడింది మెగా చీఫ్ టాస్క్ అయితే. కానీ ఓవరాల్గా అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ పోల్స్లో కూడా యష్మి డేంజర్ జోన్లో ఉంది. మా సోర్సెస్ ప్రకారం అఫీషియల్ ఓటింగ్లో యష్మి అండ్ పృథ్వీ లిస్ట్లో ఉన్నారు. ఇద్దరిలో ఒకళ్ళు షూర్గా అయితే ఎలిమినేట్ అవుతారు. మీరెవరు ఎలిమినేట్ అవుతున్నారు అనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.